నమస్తే. వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు. పహల్గామ్ అటాక్ గురించి గత కొంతకాలంగా కొన్ని రోజులుగా జరుగుతున్న ఈ చర్చలు కావచ్చు, కొంతమంది పార్టీల పరంగా మాట్లాడుతూ ఉన్నారు. కొంతమంది పాకిస్తాన్ వాళ్ళు కూడా కొంతమంది రియాక్ట్ అయ్యి దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు. దీన్ని వాళ్ళు సవాళ్ళు విసురుతున్నారు. ఏదేమోనో కానీ ఖచ్చితంగా దీన్ని మోడీ సర్కార్ అయితే ఒక కరెక్ట్ పొజిషన్‌లో వాళ్ళ మీద అటాక్ చేసే పరిస్థితి కనపడతా ఉంది. ఖచ్చితంగా అటాక్ అయితే చేయాలి. ఈసారి వదిలేస్తే నా కొడుకులు ఇంకా రెచ్చిపోయే పరిస్థితి కనపడుతుంది. సో, ఇదంతా ఒక పక్క జరుగుతున్న చర్చ అయితే, అసలు కనీసం చర్చలో కూడా దొరకకుండా, ఈ చర్చల్లో కూడా దొరకని ఒక అంశం అయితే కనపడతా ఉంది. ఈ అంశం ప్రధానంగా ఈ ఇన్‌స్టా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని ఒక చెత్త ఏదైతే ఉందో, కొంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని పేరు పెట్టుకుని కొన్ని చెత్త వీడియోలు, చెత్త పనులు, చెత్త విషయాలు మాట్లాడుతూ ఉన్నారు. ఈ పనికిమాలిన ఎదవల్ని ఏం చేయాలి? అంటే ఒక పక్క ఇంత దేశం మొత్తం కూడా అల్లకల్లోలమైన పరిస్థితి కనపడుతుంటే, ఎంతమంది హిందువులు కావచ్చు, అక్కడ హెల్ప్ చేసిన వాళ్ళతో సహా చంపేసిన పరిస్థితి కనపడుతున్నప్పుడు, కుటుంబాలు నష్టపోయి ఇంత అల్లకల్లోలం అవుతున్న పరిస్థితుల్లో ఏ ఒక్క నా కొడుకైనా, క్లియర్గా మళ్ళీ చెప్తున్నా, ఏ ఒక్క నా కొడుకైనా, మనం హీరోలుగా పిలువబడే వ్యక్తులైనా కానీ, లేదా ఇన్‌ఫ్లుయెన్సర్స్ అని చెప్పుకుని ఏదో మోటివేషన్ వీడియోలు చేసి, లేతే ఏదో నేను వాడికి సహాయం చేస్తున్నాను కొంతమంది వీడియోలు చేసి, ఇలాంటి నా కొడుకులందరూ మరి ఇప్పుడు ఏమయ్యారు? దేశంలో ఇంత అల్లకల్లోలం అవుతుంటే మీరు ఏం పీకుతున్నారు అని నా స్ట్రైట్ పాయింట్ ఇది. ఎందుకంటే ఈ నా కొడుకుల వల్ల జరిగిన డ్యామేజ్ చెప్తున్నా. ప్రధానంగా ఎవరైతే దీప్తి సునైనా కావచ్చు, శ్యామల కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, పరేషాన్ బాయ్స్ కావచ్చు, భయ్యా సన్నీ యాదవ్ కావచ్చు, కాజోల్ కావచ్చు, పల్లవి ప్రశాంత్ కావచ్చు, లేదా విజయ్ దేవరకొండ లాంటి వాళ్ళు కావచ్చు, లేదా దివి, లాస్య, సిరి, బాను, మెహబూబ్, హరియానా, షణ్ముఖ్, షన్నీ, టేస్టీ తేజ, శ్రీ సత్య, ఈ ఈ ఈ చెత్త ఇన్‌ఫ్లుయెన్సర్స్ వల్ల దేశ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా పక్క దేశాలకు వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. వీళ్ళు ఒక బెట్టింగ్ యాప్‌కి తీసుకునే లక్షలు డబ్బులు తీసుకొని ఎంతోమంది అమాయకుల చావులకి కారణమైన వ్యక్తులు వీళ్ళందరూ. వీళ్ళ వల్ల అంటే కొన్ని వేల మంది ఆత్మహత్యలు చేసుకున్నవాడు ఖచ్చితంగా ఈ పేర్లు ఏవైతే ఉన్నాయో ఏ ఒక్కడైనా కానీ వీళ్ళ వీడియోలు చూసి బెట్టింగ్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఖచ్చితంగా పదుల సంఖ్యలో అయినా ఉంటారు ఖచ్చితంగా. ఏం చేస్తున్నారు వీళ్ళు? ఏం కంటెంట్ పెడుతున్నారు? ఏం రోత కంటెంట్ పెడుతున్నారు? మీరు రోజు ఏం తింటారు? ఏం తాగుతారు? నువ్వు ఏం వేసుకుంటావు? ఎవరికి ఉపయోగమే ఇవన్నీ? ఇట్లాంటి వీడియోలు పెట్టి ప్రధానంగా యువతని పక్కదోవ పట్టించే పరిస్థితి చెత్త ఎదవలు చేస్తున్న వాళ్ళు. కనీసం ఆ బెట్టింగ్ యాప్స్ ఎక్కడి నుంచి? అవేమీ పర్మిషన్స్ తీసుకున్న యాప్స్ కాదు. దేనికి పర్మిషన్ లేదు ఏ యాప్‌కి కూడా. మరి అలాంటి యాప్స్ ఎక్కడ తయారవుతున్నాయి? ఏ దేశాల్లో తయారవుతున్నాయి? వాళ్ళు ఏ మోటివ్‌తో ఆ యాప్స్‌ని ఇండియాలో లాంచ్ చేస్తున్నారు? ఇలాంటి చెత్త ఎదవలకి డబ్బులిచ్చి ఎందుకు ఇండియాలో వాళ్ళు సర్క్యులేట్ చేసుకుంటున్నారు? లక్షలు ఎందుకు తగలేసి అంతగనం ఇండియాలో దాన్ని సర్క్యులేట్ చేయాల్సిన అవసరం ఏంటి? దానివల్ల ఏ ఇన్ఫర్మేషన్ బయటికెళ్తుంది? ఎలాంటి ఇన్ఫర్మేషన్ బయటికెళ్ళే ఛాన్స్ ఉంది? అసలు సరిగ్గా ఆలోచిస్తే పక్క దేశాల వాళ్ళు ఎక్కువ శాతం ఇండియాలో ఇట్లాంటి బెట్టింగ్ యాప్స్‌ని ప్రమోట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒక పాకిస్తాన్ వాడు ఉండొచ్చు, చైనా వాడు ఉండొచ్చు, అమెరికా వాడు ఉండొచ్చు, ఇంకొకడు ఉండొచ్చు. ఏ దేశమైనా కానీ అసలు పనికిమాలిన ఎదవలు వీళ్ళు ఎవరైతే ప్రమోట్ చేస్తున్నారో ఈ చెత్త ఎదవలకు తెలీదా? పక్క దేశాల నుంచి ఎందుకు అన్ని లక్షలు నీకు ఎందుకు ఇస్తున్నారు? అన్ని కోట్లు ఎందుకు ఇస్తున్నారు? ఒక యాప్ ప్రమోట్ చేయడానికి ఒక చిన్న వీడియో 30 సెకండ్లు, ఒక నిమిషం వీడియో లేదా ఒక 10 సెకండ్ల వీడియోకి లక్షలు ఎందుకు వాళ్ళు ఇస్తున్నారు? ఆ యాప్ వల్ల జరిగే నష్టం ఏంటి? అసలు దానివల్ల ఎంతమంది నష్టపోతున్నారు? అసలు కనీస జ్ఞానమైనా ఉందా? కేవలం డబ్బు కోసం ఆశపడి నువ్వు ప్రమోట్ చేస్తే నిన్ను ఫాలో అవుతున్న లక్షలాది మంది సబ్స్క్రిప్షన్లు కావచ్చు, ఫాలోవర్స్ కావచ్చు, ఎంత ఎఫెక్ట్ అవుతుంది? వాళ్ళ కుటుంబాలకి ఏం సమాధానం చెప్తారు ఈరోజు? ప్రభుత్వం కూడా నోటీసులు ఇచ్చి ఊరుకోవద్దు. ఇట్లాంటి ఎదవల్ని ఇన్వెస్టిగేషన్ పేరు మీద కూర్చోబెట్టి
టైం వేస్ట్ చేయాల్సిన అవసరమే లేదు. ఖచ్చితంగా ఈ బెట్టింగ్ యాప్స్కి పక్క దేశాలకి ఖచ్చితంగా లింక్ ఉంది. ఇది గతం నుంచి చాలామంది చెప్పారు. ఇప్పుడు మళ్ళీ నేను చెప్తున్నా, పక్క దేశాల వాళ్ళు మన ఇన్ఫర్మేషన్ కోసమే బెట్టింగ్ యాప్స్ ఇక్కడ ప్రమోట్ చేస్తున్నారు. దీనివల్ల నష్టం జరిగే ఛాన్స్ ఉంది. ఇప్పుడు జరిగిన పహల్గామ్ ఎఫెక్ట్కి సంబంధించి కూడా ఖరాఖండిగా చెప్తున్నా, ఏదో ఒక బెట్టింగ్ యాప్స్ వాళ్ళు ఖచ్చితంగా ఇందులో మనం ఇప్పుడు వీళ్ళు ఏదైతే ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ అన్నిటిలో కనీసం ఒక్క యాప్ అయినా ఖచ్చితంగా పాకిస్తాన్ యాప్ ఉండే ఛాన్స్ ఉంది. ఈ నా కొడుకులందరూ పాకిస్తాన్స్కి సపోర్ట్ చేసిన ఎదవలే. సో ఇలాంటి ఎదవలని మనం ఇక మీదట ఎంకరేజ్ చేయొద్దు, ఎంటర్టైన్ చెయ్యొద్దు. కేవలం ఈ వీడియో నాకేదో పేరు రావడానికి ఇంకోటి కాదు. ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళ వల్ల మన దేశ భద్రతలు ఇన్ఫర్మేషన్ పక్క దేశాలకి పాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఖచ్చితంగా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. ఇలాంటి నా కొడుకుల్ని ఎంకరేజ్ చేయొద్దు. ఒక బిగ్ బాస్ అని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు? దానివల్ల ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు? ఇన్ని సీజన్లు నడిపిన తర్వాత ఏ ఒక్కడికైనా ఒక్క సీజన్ వల్ల అయినా ఈ ప్రజలకి ఉపయోగం జరిగిందని ఏమన్నా ఉందా? ఒకడు రొమాన్స్ చేసేవాడు అయితే ఇంకొకటి అంటే ఆడదాన్ని ఎట్లా ఇది చేయాలని దాని మీద మీరు ఏం నేర్పిస్తున్నారు? ఒక టీవీ షోలో ఫ్యామిలీ మొత్తం కూర్చొని చూసే ఒక షోలో మీరు ఏం చేయాలనుకుంటున్నారు? ఒక పెద్ద మనిషి నాగార్జున అక్కడ హోస్టింగ్ చేస్తూ ఏం చేయాలా, ఏ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలనుకుంటున్నారు ఒక ఫ్యామిలీకి? ఇలాంటి నా కొడుకులు అసలు కనీసం రూపాయికి కూడా పనిచేయని నా కొడుకులందరినీ మీరు ఫేమస్ చేసి సెలబ్రిటీలు చేసి బయటకు వదిలితే ఈ నా కొడుకులందరూ ఒక ఇన్స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసుకుని ఫాలోవర్స్ని క్రియేట్ చేసుకుని వీళ్ళు అమ్ముకుంటున్నారు. ఫాలోవర్స్ని ఆశలను అమ్ముకుంటున్నారు. వీళ్ళు డబ్బు అనే ఆశని వీళ్ళు కోట్లు సంపాదించుకుంటూ ఎవడేళ్ళ పోతే నాకేంటి అనే పరిస్థితిలో వీళ్ళ అమ్మలు లేకపోతే వీళ్ళ అక్కలకో వీళ్ళ తమ్ముళ్ళకో మరి ఆడించవచ్చు కదా బెట్టింగ్ యాప్స్. చేయరు, వీళ్ళు ఎవరు వాడరు బెట్టింగ్ యాప్స్. కానీ వేరే కుటుంబాలు మాత్రం చచ్చిపోవచ్చు, వాళ్ళు ఎట్లా పోయినా పర్లే. మనకు కోట్లు వచ్చినాయా, మనం ఇల్లు కొనుక్కున్నామా, లేదా మనం కార్లు కొనుక్కున్నామా, ఇంతే. ఈ ఇన్ఫర్మేషన్ వల్ల ఎంత నష్టం జరగబోతుంది అనేది ఫస్ట్ వీళ్ళు గ్రహించి అట్లాంటి యాప్స్ని ఫస్ట్ రిజెక్ట్ చేయండి. కనీస బాధ్యత. కనీసం టాలీవుడ్ నుంచి ఒక్కడు కూడా రియాక్ట్ అవ్వలేదు ఇట్లాంటి అంశాల మీద, పహల్గామ్ ఎఫెక్ట్ మీద. కనీసం ఒక్కడైనా ఒక వీడియో లేదా ఇన్ని సినిమాలు రిలీజ్కు ఉన్నాయి, ఏ ఒక్కడైనా ఒక్క స్టేజ్ మీదైనా పహల్గామ్ ఎఫెక్ట్ గురించి మాట్లాడారా? ఈ చెత్త ఇన్ఫ్లుయెన్సర్స్ ఎవడైనా కనీసం ఒక్క వీడియో అయినా పెట్టాడా? మా వల్ల తప్పైందని ఒక్క వీడియో అయినా ఎవడైనా? అంటే బేసిక్గా వీళ్ళకి పైసలు కావాలి, డబ్బులు కావాలి, జనాలు ఎట్లా పోయినా పర్లేదు. ఇట్లాంటి నా కొడుకుల్ని ఇంక ఎంకరేజ్ చేయొద్దు. ఫస్ట్ థింగ్ ఈ నా కొడుకుల్ని అరెస్ట్ చేసి ఫస్ట్ జైల్లో పెట్టి వీళ్ళ మేపాల్సిన పనిలే. ఫస్ట్ వీళ్ళు చేసిన దానికి తగిన చర్యలు తీసుకోవాలి. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతే వాళ్ళకి ఎట్లా నువ్వు రెక్టిఫై చేయాలా? ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా దీని మీద ఇనిషియేటివ్ తీసుకుని రియాక్ట్ అవ్వాలని కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి RTV తెలుగు.